ఐటీ పరంగా ఆల్మోస్ట్ గుడ్డు వరకు పెట్టింది. అది గుడ్డు కొంచెం పగలట్లే. సంక్షేమ పథకాల వల్ల చాలా మంది సోమరిపోతులు అవుతున్నారు అంటున్నారు కదా, దానిపై మాది మీరేమంటారు? ఆంధ్రప్రదేశ్ చేసి నెక్స్ట్ 4 రాజధానులు పెడతాం. పెడితే పెట్టచ్చు. చా- పెన్షనర్ ఏరియాగా ఆ, అని పెడతాం మేము. ఆంధ్రప్రదేశ్ తీసేసి పెన్షనర్ ప్రదేశ్ అని పెడతాం. అంటే పెన్షన్ తోనే కదా మేము బతుకుతున్నది. అంతేనా? కాబట్టి ఇంకేం కావాలా? జాబ్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి తీసేస్తాం. అవసరం లేదా? అవసరం. పెన్షన్ వస్తే జాబ్. మనకు 5,000 వస్తుంది ఏడాది 15,000 వస్తుంది. వాడు ఎంత తీసుకుపోతాడో సంబంధం లేదు మాకు. ఆయిల్ రేట్లు పెరిగినాయి, డీజిల్ పెరిగినాయి, పెట్రోల్ పెరిగినాయి, మాకు సంబంధం లేదు. మా మామయ్య మాకు ఇస్తాడు. మీ అది కుటుంబం మేము ఎట్లనే చేసుకుంటాం. ఓకే, ఆ సంక్షేమ పథకాలతో నడుస్తాం మీ కుటుంబం మరి. కానీ మా కుటుంబంలో అయితే సంక్షేమ పథకాలు కూడా రాలేదన్నా. ఆ, కానీ మేము మామయ్యకి ఇస్తాం. ఏంటంటే ఆ సీక్రెట్ మాకు వాలంటీర్ వ్యవస్థ ప్రజలందరికీ తెలుస్తుంది కదా. వాలంటీర్ ఇప్పుడు ఉండాలి కదా. ఇప్పుడు ఎవరింట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి, వాడు ఏ పార్టీకి వేయాలా అని తెలియాలి కదా. మేము ఎట్లా తెలుసుకోగలం? కాబట్టి వాలంటీర్లు ఉంటే అన్ని చూసుకుంటారు. వాళ్ళు చూసి చెప్తారు. వాళ్ళ ఇంటికి మాత్రం డబ్బులు పంచుతారు. అంతే అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఎలక్షన్స్ లో వాలంటీర్ల దగ్గరికి రానియద్దని పిటిషన్లు వేశారు. వాళ్ళు TDP ఎన్ని వాళ్ళు. వాళ్ళు ఎన్ని చెప్పినా మేము చేస్తాం అన్న. ఆ? వాళ్ళు ఎన్ననే చెప్పుకోని ఉమ్, మేము వాలంటీర్ ఇది నార్మల్ పింఛన్ ఇచ్చేదానికి వెళ్తే మేము చెప్తాము. ఉమ్. మాకు ఓటేయండి అనేసి. మీకేమైనా డౌట్ అంటే మీరేమైనా చూసినారు ఎప్పుడన్నా? నేను చూస్తాను కానీ అతను మీలాంటి వాళ్ళు మాట్లాడే విధానాన్ని బట్టి ప్రజలకు అర్థమవుతుందని అడుగుతున్నాను. అది అర్థం కావాలనేసి ఈ రకంగా మాట్లాడుతున్నారు. రోజా గురించి ఆ, మీరేం చెప్తారండి? ఆమె అసలు రాణి. గెలుస్తుందండి మా పార్టీకి వజ్రం ఆమె. డైమండ్. కొడాలి నాని మాటల గురించి మీరేం చెప్తారా? అంటే ఇప్పుడు ప్రతి రాష్ట్రానికి కానీ ప్రతి ఏరియాకి ఒక ఫేమస్ ఉంటుంది. ఉమ్, మా దాంట్లో అన్ని డైమండ్లు ఫేమస్, పాన్ పరాగులు, గుట్కాలు ఫేమస్, ఉమ్. క్యాషో ఫేమస్. కానీ ఏ పార్టీలో లేదు, మా పార్టీలోనే ఉంటుంది. ఐటీ పరంగా ఏ విధంగా డెవలప్ అయింది అంటారండి ఏపీ? ఐటీ పరంగా ఆల్మోస్ట్ గుడ్డు వరకు పెట్టింది. అది గుడ్డు కొంచెం పగలట్లే. గుడ్డు పగిలితే ఈసారి అయిపోతుంది. ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా, అందుకని గుడ్డు పగలట్లే. ఇప్పుడు ఒకవేళ ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గెలిస్తే అతనికి ఏ మంత్రి పదవి ఇవ్వాలనుకుంటున్నారండి? ఏదన్నా చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారి మధ్యలోనే ఉండాలా. మేము ఏదైతే అంటే మా పార్టీలో ఎట్లంటే బూత్లు ఎవరు తెస్తారో వాళ్ళకి అన్ని నిశ్చయిస్తాం. ఇప్పుడు ఓకే 175 170 గెలుస్తా అంటున్నారు కదా. మరి మంత్రులు వీళ్ళంతా ఎమ్మెల్యేలు ఎందుకు మార్చారు? అదే అంతే, మొత్తం అంతా నీట్ గా చేశారు కదా. ఆ? ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాం కాబట్టి హామీలన్నీ నెరవేరిస్తే మార్చాల్సిన పని ఏంది? మేము మార్చం, కొత్తదనాన్ని కోరుకుంటాం. మేము ఎక్కడ కూడా అందుకే కదా ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో ఒక రాజధాని ఉంటే మేము 3 పెట్టాం. మాకు కొత్తదనాన్ని కోరుకుంటాం. 3 రాజధానుల వల్ల కూడా అభివృద్ధి జరగదని చాలా మంది వాదనలు. ఎక్కడ లేదు అని 3 రాజధాని జరగదు కదా. 4 పెడతాం వచ్చేసారి వచ్చినట్టు. 2024 బాగుంది, 4 పెడతాం మేము. మీకేమైనా డౌటా? మరి మీ మామయ్య కాదు బ్రో, పొదుగు వచ్చింది కానీ ఓకే బ్రో, జెన్యూన్ గా చెప్పండి బ్రో, ఎవరు వస్తారు, ఎన్ని సీట్లతో రావచ్చు? ఇంత మాట కనీసం ఏమైనా ఒకటని నిజం దాంట్లో కరెక్ట్ ఉందా? మరి ఎవరు గెలుస్తారంటే ఖచ్చితంగా పవన్ మీ కళ్యాణ్. నోటితో చెప్తే కదండి ప్రజలకు ఖచ్చితంగా పవన్ అర్థమయ్యేది. కళ్యాణ్ నేను చంద్రబాబు వీళ్ళిద్దరిలోనే గెలవాలా. ఎన్ని వస్తాయి సీట్స్? అంటే 175. వాళ్ళు 175 వాళ్ళు గెలిచేసినారంటే ఇంక మాకేం ఉండదు. దాన్ని బట్టి ఏదో చూసుకోవాలన్న మేము కూడా సెట్ చేయాలి.